వెల్కమ్ యూ. ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరిది వీళ్ళది వెళ్ళనుకుంటా. ద న్యూ హెచ్ఆర్ హోటల్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 7.5 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత లొకేషన్ వచ్చింది. అది చూడొచ్చు జింక, అది డూప్లికేట్ కానీ సూపర్ ఉంది. ఓ ఓ ఓ చాలా బాగుంది అమ్మా. ఈరోజు మాతో వచ్చిన ఇన్ఛార్జ్ మా మామనే. మీకు లొకేషన్ చూడొచ్చు మీరు, సూపర్ ఉంది. ఇంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ మీకు బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, వాటర్ మూమెంట్స్ చాలా టైనీగా ఉన్నాయి. జలకాని అనుకుంటా. ఇక్కడ రిఫ్రెష్మెంట్ అటుపండి చూస్తాను కచ్చగా ఉంది కానీ తీయగా ఉంది, కొంచెం గట్టిగా ఉంది అంతే. కానీ టేస్ట్ మాత్రం న్యాచురల్గా ఫ్లేవర్డ్గా బాగుంది. మన దగ్గర మొత్తం ఎల్లో ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం గ్రీనే. స్టెప్ బై స్టెప్ లాగా మొత్తం ఫ్లవర్ గార్డెన్స్ లాగా పెట్టారు. ఇది కిడ్స్ జోన్ అంట. బిల్డింగ్ మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇట్స్ ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఇది సూపర్ 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 ఉంది. మొత్తం ప్లే గార్డెన్. ప్లే గార్డెన్ అది ఏడు చూడండి ఏం చేస్తున్నాడు. కొమ్ములు వాడిని పట్టుకొని చెడి గార్డెన్. స్టెప్స్ దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది చిన్న హోమ్ లెక్క, బాగుంది. పక్కనే మళ్ళీ ఫౌంటైన్స్. ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాడు సార్ మామిడి చెట్టుడా. స్విమ్మింగ్ హెయిర్ అంట, లేదా బోర్డు పెట్టారు. 6 ప్యాక్ కోసం వెళ్తున్నా. 6 ప్యాక్ కోసం ఆరా. ఓకే, ఇక్కడ నుంచి తర్వాత ఇది స్విమ్మింగ్ పూల్ కాదు, నార్మల్ పౌండ్. ఇది వచ్చేసి ఇంతకుముందు చేసినాం కదా కిడ్స్, అది దాంది వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ అంటే ఇది. దిగడానికి ఇక్కడ వాష్రూమ్స్ సైడ్ బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతే మళ్ళీ అక్కడ సైడ్ ఇంకొక వేరేదేదో సిట్టింగ్ ఏరియా అనుకుంటా, మళ్ళీ అది కూడా అక్కడ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పాండ్స్, అంటే చెట్లు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనం పైన రిసార్ట్ చూసినాం కదా అటు సైడ్ అంతా, దాని బ్యాక్ సైడ్ ఇది. అటు సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం గార్డెనే. తెలిసి ఇటు సైడ్ ఎలా లేదనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇటు సైడ్ మొత్తం రోడ్డు బంద్ అయిపోయింది. అక్కడ కూడా అబ్బో ఏముంది లొకేషన్ అక్కడ చూపిస్తాగండి. మంచిగా చూసుకోసం మంచిగా సూపర్. ఇది కూడా సేమ్ రిసార్ట్ టైప్స్. వ్యూ అంటే ఇలా ఉండాలి ఆల్మోస్ట్. ఇందాక చూసినాం కదా ఒక వ్యూ పాయింట్, ఆ పాయింట్ నుంచి వెనక హౌస్ నుంచి వెనక ఇదంతా బ్యాక్ యార్డ్, మొత్తం ఫారెస్ట్ వెనక. కొద్దిగా చిన్న పౌండ్ కూడా ఉంటుంది మొత్తం ఇక్కడ, వాటర్ అంతా. ఫైనల్లీ మొత్తం రిసార్ట్ మొత్తం విజిటింగ్ అయిపోయింది. ఎక్కువ ప్లేసెస్ ఏం లేవు, నార్మల్గా పూల్స్ గార్డెన్స్ అవే ఉన్నాయి. ఇంకొక 2 minutes or 5 minutes మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. వావ్, ఏమి ముందర లొకేషన్. ఇప్పుడు పైన గార్డెన్ దగ్గర తీసుకెళ్తారు. ఇందాక నాకు వేరే చూపించారు. గార్డెన్ పేరు జాపనీస్ గార్డెన్ అంట. ఇక వర్మీ కల్చర్ మొత్తం ఆర్గానిక్ ఉంటుంది అనుకుంటా. స్నేక్ ప్లాంట్స్,
ఇదంతా ఆల్మోస్ట్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కువ. చిన్న వాటర్ ఫాల్స్. జాపనీస్ గార్డెన్ బ్రిడ్జ్. ఈ జాపనీస్ గార్డెన్ బ్రిడ్జ్ ఉంటాయి ఇంత చిన్న మంది. దీనికి కూడా బ్రిడ్జ్ అని పెట్టేసారు. చిన్న పాండ్. అది ఎట్లుందంటే వాటర్లో రాళ్ళు వెళ్తున్నట్టుంది. అది వాటర్ పైనుంచి అమ్మో గార్డెన్లో కూడా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అది ఫెన్స్ రాంగ్ ఉందని చెప్పి వేరే గార్డెన్లో రాంగ్ సైడ్ తీసుకొస్తున్నారు. ఏం గ్రాస్ రా వెరైటీగా ఉంది. గడ్డిలాగానే ఉంది. ఎంత చెట్లు ఇవి. ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా సేమ్ అట్లనే ఉంది ఇది. వాటర్ కూడా పైనుంచి వస్తున్నాయి ఒక ఫౌంటైన్ లెక్క. ఫైనల్లీ కనిపిస్తుంది వెనుక లొకేషన్. నాకు కమాన్ అయిపోయింది. న్యూ ఒక విలేజ్ పక్కన కమాన్ పక్కన ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రిసార్ట్. అది అలా కావాలంటే రెస్ట్రిక్షన్స్ పర్మిషన్స్ అవన్నీ ఉండాలి కదా. సో మాకు పర్మిషన్ ఉంది, పర్మిట్ వచ్చింది కాబట్టి వెళ్ళాం.